సో డాక్టర్ గారు మీకు అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఈ విభాగంలో ఉన్నారు. సో యూకే లాంటి కంట్రీస్‌లో, మిగతా కంట్రీస్‌లో ఉన్న అత్యున్నత వైద్య విధానాలు చూశారు. సో మనం హైదరాబాద్‌లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఈ క్యాన్సర్ విద్య అంటే వైద్య విధానాల్లో మనం ఏ స్థాయిలో ఉన్నాం? అదే రకంగా గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏ రకంగా ఉంది? లుక్ అండి, మనము అమెరికా, యూకే కన్నా అహెడ్ ఉన్నాం. ఓకే. బికాస్ అవన్నీ ఇన్సూరెన్స్ స్పాన్సర్డ్ ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ట్రీట్మెంట్స్. సో అక్కడ ఏదైనా ఒక మంచి మెషిన్ కొనాలి అన్నా ఆర్ ఒక ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ మనం ఒక పేషెంట్కి ఇవ్వాలి అన్నా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బికాస్ ట్యాక్స్ పేయర్స్ మనీ వాడి వాళ్ళు వేరే అందరికీ వైద్యం ఇస్తున్నారు. ఇక్కడ నేను ఎఫర్ట్ చేయగలిగితే ఒకళ్ళు మేము డబ్బులు పెట్టుకుంటాము, మాకు పలానా టైప్ ఆపరేషన్ కావాలి ఆర్ ద బెస్ట్ ఆపరేషన్ కావాలి, ద బెస్ట్ మెడిసిన్ కావాలి అంటే వీ క్యాన్ గివ్ ఇట్ టు దెమ్. ఎవరి పర్మిషన్ ఇక్కడ తీసుకో అవసరం లేదు, బికాజ్ అ పేషెంట్ ఈస్ పేయింగ్. సో టెక్నాలజీ వైజ్, మెడిసిన్స్ వైజ్, సర్జికల్ ఎక్విప్మెంట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అపోలో గురించి మాట్లాడగలను. అక్కడ లేని మెషిన్స్ మన దగ్గర ఉన్నాయి. అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాము, వీ నో హౌ టు యూజ్ ద మెషిన్స్ ఆర్ దేర్. అక్కడ 6 నెలలు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, ఇక్కడ 6 రోజులు వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు. సో ఇఫ్ అ పేషెంట్ కెన్ ఎఫర్ట్ ఇన్ హైదరాబాద్ టుడే, వీ కెన్ ఆఫర్ ట్రీట్మెంట్ ఎట్ పార్. వేరే దేశాల్లో ఏం ఆఫర్ చేయగలరో అంతకన్నా బెటర్గా మనం ఆఫర్ చేయగలం. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది అంటే అంత బికాస్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అంటే మనకు గ్యాస్ట్రోఎంట్రాలజీలో కానీ లేదా ఆప్థమాలజీలో కానీ ఆ విషయానికి వస్తే ఆర్థోపెడిక్స్లో కానీ ఒక నేమ్ వచ్చినది, ఈ మెడికల్ టూరిజం పెరిగినది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో అంటే ఇది ఏ రకంగా ఉంది మెడికల్ టూరిజం కానీ ఒక పర్సెప్షన్ అబౌట్ హైదరాబాద్? లుక్ అండి, a lot of people are coming to Hyderabad. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి పెద్దగా రారు, బికాస్ అది ఇన్సూరెన్స్ లెడ్ ట్రీట్మెంట్ కాబట్టి దే ఆర్ గెటింగ్ ట్రీట్మెంట్ విత్ ఇన్ అ సర్టన్ టైమ్ ఫ్రేమ్. యూకే నుంచి వస్తారు, బికాజ్ యూకేలో వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ. క్యాన్సర్స్కి విత్ ఇన్ 3-4 వీక్స్ చేస్తున్నారు. లైక్ యూ సెడ్ ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీకి వస్తున్నారు. మోస్ట్లీ అట్ ద మూమెంట్ వీఆర్ అట్రాక్టింగ్ ఆఫ్రికన్ పాపులేషన్ because we offer better treatment than in Africa. USA, UKలో క్యాన్సర్ పేషెంట్స్కి విత్ ఇన్ 1 month or విత్ ఇన్ 6 weeks ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి అని అక్కడ రూల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నారు. బట్ ఐ థింక్ అక్కడ కానీ ఏదన్నా ట్రీట్మెంట్కి వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్లో పెట్టినా ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయకపోయినా వీ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ సమ్ బెనిఫిట్ టు దెమ్. సో మేడం, అంటే ఇప్పుడు ఈ కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, ఈ రోబోటిక్స్ పాత్ర పెరుగుతుంది సో సర్జన్స్లో. సో నెక్స్ట్ 10 yearsలో అంటే విచ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్, అదే రకంగా ట్రీట్మెంట్లో దేని మీద ఎక్కువ అంటే టార్గెటెడ్ జరిగే అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్? సో యాజ్ ఎ సర్జన్ వీ యూస్ రోబోటిక్స్ అండ్ ఏఐ హెల్ప్ మేము ఇప్పుడు తీసుకుంటున్నాము. ఒకప్పుడు ఒక ఆర్గన్లో సే ఓవరీలో క్యాన్సర్ ఉంది అనుకోండి, మొత్తం ఓవరీ తీసేసేవాళ్ళం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తూ ఆపరేషన్ చేస్తుండగానే స్కాన్ చేస్తూ ఓవరీలో జస్ట్ ఆ క్యాన్సర్ పార్ట్ తీసేసి మిగతా ఓవరీ ఉంచగలుగుతున్నాము. దాని మూలంగా ఈవిడికి ఎర్లీగా మెనోపాజ్ రాకుండా లేదా ఫ్యూచర్లో ఫర్టిలిటీ కావాలంటే ఫెసిలిటేట్ చేయగలుగుతున్నాము. సో యాజ్ సర్జన్స్, క్యాన్సర్ సర్జన్స్, ఫ్యూచర్లో ఐ థింక్ మనం ఎక్కడన్నా ఒక బాడీ పార్ట్లో క్యాన్సర్ వస్తే ఆ పార్టే మొత్తం తీసేయకుండా లేదా పెద్ద పెద్ద కట్స్ ద్వారా ఆపరేషన్ చేయకుండా చిన్న రంధ్రాలతో మినిమలీ ఇన్వేసివ్గా ఆర్గన్ని సేవ్ చేయగలిగే స్థాయికి మనం డెఫినెట్లీ రీచ్ అవుతాము. ఆల్రెడీ అది చేస్తున్నాము అండ్ ఇంక్రీజింగ్లీ అది ఇంకా అందరు పేషెంట్స్కి అది అవైలబుల్ అయ్యేలాగా లో కాస్ట్లో చేయగలిగే ఆపర్చునిటీస్ మాకు వస్తాయి. అండ్ కీమోథెరపీ మందులు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఫ్యూచర్లో ఇమ్యూనోథెరపీ పైన ఫోకస్ చేస్తాము. ఇమ్యూనోథెరపీతో క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగే స్థాయికి వీ విల్ రీచ్. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఉంది, బట్ ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఫ్యూచర్ ఇమ్యూనోథెరపీ కాస్ట్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ అంటున్నాం. ఇమ్యూనోథెరపీ తర్వాత ఈ టార్గెటెడ్ థెరపీ అని, ఇంకోటి కార్టిజాల్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది, ఇంకోటి ప్రోటాన్ అని చెప్పేసి థెరపీ అంటున్నారు. సో ఇవి ఏంటి అంటే ఇవి అడ్వాన్స్మెంట్లా, ఈజ్ ఇట్ ప్రూవ్డ్, ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ఎఫెక్టివ్ పనిచేస్తున్నాయా?
లుక్ అండి, ఎవిడెన్స్ లేకుండా ఇవి మనం వినం వీటి గురించి. ఓకే. మీరు ఒక సైంటిస్ట్తో మాట్లాడితే మనం ఎప్పుడు కని విని ఎరుగని పేర్లు వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో మనందరం వీటి గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే అవి పనిచేస్తున్నాయి అని, అవి phase 3 ట్రయల్స్ అయిపోయి బయటకు వస్తేనే కానీ యూ వోంట్ నో అబౌట్ ఇట్. సో దే డెఫినెట్లీ వర్క్ ఓకే. అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక దాన్ని తీయటం వేరు, క్యాన్సర్ వచ్చాక దాన్ని ఆ సెల్స్ని చంపేయడం వేరు. బట్ క్యాన్సర్ ఏ సెల్స్లో వస్తుంది, దేని మూలంగా వస్తుంది, ఏ మ్యుటేషన్ ద్వారా వస్తుంది, ఆ మ్యుటేషన్ ఎలా జరుగుతుంది. సో క్యాన్సర్ కారణం పైన ఎఫెక్ట్ అయ్యేది ఇమ్యూనోథెరపీ. సో ఆబ్వియస్లీ ఇట్ వర్క్స్. ఓకే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.